రైట్ సార్. ఇంకొక పాయింట్, జనసేన పార్టీ 2014 మార్చి 14న స్టార్ట్ చేసింది. 10 ఏళ్ల కాలంలో విజయాల కంటే అవమానాలు అపజయాలే చాలా ఎక్కువ. అసలు విజయాలు ఏమి లేవు. ఏదో 2019లో ఒక ఎమ్మెల్యే గెలిచాడు. కానీ ఈ 100% స్ట్రైక్ రేట్ జనసేన పార్టీ సాధించిన తర్వాత ఆ పార్టీ క్షేత్రస్థాయిలో ఏదైనా కొంచెం బలపడే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి సార్? ఏదైనా గ్రోత్ కనిపిస్తూ ఉందా? ఎందుకంటే రీసెంట్గా సభ్యత్వ నమోదు అనేది ఒకటి స్టార్ట్ చేశారు. మేము 15 లక్షల సభ్యత్వాలు చేసామని చెప్పి ఆ పార్టీ నాయకులు చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత ఆ పార్టీ బేస్లో మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి? జనసేన అవమానాలు పాలైంది అనేది పెద్ద అర్థం లేని విషయం అండి. నేను చెప్తున్నా అంటారు ఆయన కార్యకర్తలను ఏమనాలి, ప్రబోధించడానికి, ఉద్యుక్తులను చేయడానికి ఆ మాట అనొచ్చు. కానీ రాజకీయాల్లో అవమానాలు ఎక్కడ ఉంటాయండి? చాలా పెద్ద పెద్ద వాళ్ళే ఓడిపోతారు, డిపాజిట్లు కూడా కోల్పోతారు, కనపడరు. ఇక్కడ ఆయన ఏమంటే ఇక్కడ ఇది వైసీపీకి ఆయన సమాధానం ఇస్తున్నారు పరోక్షంగా. తన మీద కానీ తన పార్టీ మీద కానీ చులకన చేయడం, ఉదాహరణకు మీరు అసెంబ్లీ గేట్ కూడా తాకలేరు, ఇలాంటి డైలాగ్స్ అన్నీ ఉన్నాయనుకోండి, ఇవన్నీ ఒక విధంగా అవమానించడానికి ఉద్దేశించినవి కదా. వీటన్నిటిని తట్టుకొని మనం ముందుకు వచ్చాము. నిజానికి 10 ఏళ్లలో ఒక పార్టీ నాయకుడు ఉప ముఖ్యమంత్రి కావటము, 21 స్థానాలు తెచ్చుకోవడం 100% స్ట్రైక్ రేట్తో, అది చాలా గణనీయమైన విజయం అండి. అది అంతకుముందు ప్రజారాజ్యం పార్టీ కూడా మొదటి ఎన్నికల్లోనే 18 స్థానాలు 21% ఓట్లు కొన్ని చోట్ల తెచ్చుకోవడం అనేది పెద్ద విజయం అండి. అంటే అప్పుడు ప్రజారాజ్యం కానీ అంతకుమించి ఇప్పుడు జనసేన, ఇంకోటి జనసేన మొదటి ఎన్నికల్లో విజయంలో భాగస్వామి అయింది. రెండోసారి పునాది ఏర్పడింది. 19లో వాళ్ళు ఓడిపోయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ యొక్క ఆరా కానీ ఆయన అప్పీలు వెళ్ళడానికి, అందుకే ఆయన కమ్యూనిస్టులతో కలిసాడు. కమ్యూనిస్టులతో కలవడం వల్ల సమస్యలు, వాటి మీద ఒక మిలిటెన్సీ, లోకల్గా సభలు, వీటన్నిటికీ ఒక ప్రాతిపదిక ఆయన వేసుకున్నారు. తర్వాత ఇటు వచ్చారు. అయితే ఇప్పుడు జరగాల్సింది యంత్రాంగం నిర్మించుకోవటం. యంత్రాంగం నిర్మించుకోగలరా లేదా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ జనసేన స్పష్టంగా ప్రూవ్ చేసింది ఏంటంటే ఒక థర్డ్ పార్టీకి ఇక్కడ స్కోప్ ఉంది, ఒక అవకాశం ఉంది. బీజేపీ రాదు ఆంధ్రప్రదేశ్లో వీలైనంత వరకు. కాంగ్రెస్ ఈయనే పొత్తు పెట్టుకొని వాళ్ళతో ఉండటం వల్ల తప్ప బీజేపీ సొంతంగా గెలిచేంత పరిస్థితి వాళ్ళకు లేదు. ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ దాదాపు రాదు. షర్మిల వచ్చి అంత హడావుడి చేసినా వాళ్ళకేమీ అవకాశం రాలేదు. కాబట్టి ఇక్కడ థర్డ్ సోషల్ కాంపోజిషన్ ప్రకారం మనం చూసినా కానీ ఆ రెండు పార్టీలు, రెండు శక్తులు ప్రధానంగా నడిపిస్తున్నాయి అనుకుంటే మూడో శక్తికి అవకాశం ఉంది. దానికి కావాల్సిన జనాకర్షణ పవన్ కళ్యాణ్కి ఉంది. ఆ జనాకర్షణ పూర్తి స్థాయిలో 2024లో ప్రదర్శితమైంది. దాన్ని ఎలా మలుచుకుంటారు, 2029కి ఎలా తీసుకుపోతారు. మూడవది, ఇప్పుడు తనతో వచ్చినటువంటి సామాజిక పునాదిని అనండి, యువత అభిమానాన్ని అనండి, ఎలా నిలబెట్టుకుంటాడు అన్నది పవన్ కళ్యాణ్ ముందున్న పెద్ద సవాలు. చంద్రబాబును మెచ్చుకోవడము లేదా చంద్రబాబును అనుసరించటము అది ఐక్యతకు ఉపయోగం కావచ్చు. కానీ సొంత పునాదిని కూడా ఎలా పెంచుకుంటారు, సొంత వ్యవస్థను ఎలా ఏర్పాటు చేసుకుంటారు అన్నది అది ఆయన ముందు నిజమైన సవాల్. అవకాశం చాలా ఉంది, సమృద్ధిగా ఉంది. రైట్ సార్. ఇక రేవంత్ బట్ అయితే బీజేపీతోనే ఉంటే మళ్ళీ రెండింటి మధ్యలో ఎప్పుడు అలాగే ఉండే అవకాశం కూడా ఉంది. ఇక రేవంత్ సర్కార్కి షాక్ ఇచ్చిన